హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. బుద్ధి కర్మానుసారిణి. మన బుద్ధి మంచైనా చెడైనా సరే కర్మను బట్టి తీసుకెళ్తుంది. బుద్ధి కర్మ అనుసారిణి. మనకి దిక్సూచి నడిపిస్తుంది బుద్ధి కర్మల ద్వారా. ఉదాహరణకు అందమైన అమ్మాయిని ప్రేమించాలి, అందమైన అమ్మాయితో చావాలి, తాగుడు తాగాలి, రకరకాలుగా అనుభవించాలని చెప్పేసి బుద్ధి కరెక్ట్గా లేకపోతే, కర్మ అనుభవించే యోగ్యత ఉంటే, కర్మ ఉంటే బుద్ధి అలా తీసుకెళ్ళిపోతుంది. గమనించారా? అందుకని బుద్ధి కర్మానుసారిణి అన్నారు. బుద్ధి ఎవరు? భగవద్గీత వినండి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి. జ్ఞానం భగవంతుడు శ్రీమన్నారాయణుడి. బుద్ధి కర్మానుసారిణి. కర్మ గత జన్మలో కర్మలు కనుకుంటే రిలేషన్స్ ఏర్పడతాయి. గత జన్మలో కర్మలు కనుక లేకుండా సత్ప్రవర్తనతో కలిగి ఉన్న మన శేషాలు ఉంటే, శేషం అంటే సున్నా, బంధాలు లేకపోతే ఈ జన్మలో మనకి కలవనివ్వలేదు. అందుకనే బుద్ధి కర్మానుసారిణి. నాకు దేవతలంటే ఇష్టం, దేవతలతో బంధాలంటే ఇష్టం. అది కూడా చిన్న బిడ్డగానే, పసిబిడ్డగానే, 3 ఏళ్ళు లేదా 2.5 ఏళ్ళు అంతే. ఆ వయసులో అమ్మకి వదిలి నాన్నను వదిలి ఉండలేం కదా. అలాంటి జ్ఞానం, ఏ అసూయలు, కుళ్ళు, ద్వేషాలు ఏమీ తెలియవు. అలాంటి పసి హృదయంతోనే శాశ్వతంగా అమ్మ దగ్గర ఉండాలని నా సంకల్పం. చిన్న చిరంజీవి, బాల చిరంజీవిగా. ఆంజనేయస్వామి నా గురువు కాబట్టి, వారు వీరు అవుతారు కాబట్టి నాకు ఆ ప్రేమ ఆయన కావాలి. ఆయన భక్తి నాకు కావాలి. ఆయన యొక్క శక్తిలో కొంతైనా నాకు కావాలి. ఆయనలాగా చక్కగా రూపం కలిగి ఉండి, ఆయన ఎంత అందంగా ఉంటాడు. చాలా అందగాడు ఆయన, నిజంగానే చాలా అందగాడు ఆయన. రాములు గారు అదిని కౌగిలించుకున్నాడు ఆయన అతి ప్రేమగా, తన బిడ్డగా భావించి. అంత అందగాడు ఆయన. అలాగే సీతమ్మను కౌగిలించిన కూడా ఆయన బిడ్డ అయిపోతాడు ఆయన. అంతటి బ్రహ్మచారి మహాయోగి ఆయన. మనకి అలా శక్తులు ఆయన బ్రహ్మచారి కాబట్టి. నాకు ఇదే చివరి జన్మగా భావించి, ఇది ఎన్నో జన్మల, కోట్ల జన్మల పుణ్య ఫలమే ఈ ఆలోచన రావటం. ఈ భార్య బిడ్డలు బంధాలు ఇరుక్కుంటే అనేక బంధాల వలయాల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది, బాధ్యతలు చేయవలసి ఉంటుంది, బాధ్యతలు ఇరుక్కోవాల్సి ఉంటుంది. చెయ్యాలి, తప్పదు. అలా అనుకుంటే ఇందులో దిగాలి. మనశ్శాంతంలో తిరిగి మళ్ళీ అందులోనే పుట్టాలన్నా చావాలి. రొటీన్ లైఫ్ అది. దట్ ఈజ్ రొటీన్ లైఫ్. వీటన్నిటికీ భిన్నమైనది బ్రహ్మచర్యం, మోక్ష సాధనకి. ఇది భిన్నమైన లైఫ్. ఇది ఈ సంసారాలు, ఈ భూమి మీద ఉండేటువంటి లైఫ్కి ఇది భిన్నమైనది. అంటే ఊర్ధ్వలోకాలను చూడొచ్చు, వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఏదైనా చేయొచ్చు. ఇది బ్రహ్మచర్యం. ఇక్కడ కేవలం కాంతానికి, కనకానికి దాసులమైతే ఇందులోనే కొట్టుకుంటాం, ఈ వలలోనే కొట్టుకుంటాం. దీన్ని గమనించాలి. ఎప్పుడు కూడా మనిషి అబ్జర్వ్ చేయండి. చేప ఉంటుంది, ఫిషర్ మ్యాన్ లేదా ఫిషర్ గర్ల్, అది వేస్తుంది, వల వేస్తుంది, సంథింగ్, అదే మన బుక్ లింక్ వేస్తుంది, దాని మీద సంథింగ్ తినేది పెడుతుంది. చేప చూస్తూ ఉంటుంది, ఆ కదిలే దానికి మూమెంట్ చూసి, ఓహో ఇదేదో జీవం ఉంది, తిందాం అనుకుని వెళ్ళి అటు ఇటు అనుకుని పట్టుకుంటుంది. ఏమవుతుంది? పైకి వస్తుంది. జీవితం ఏమైంది? సర్వనాశనం అయిపోయింది. మనిషి జీవితం కూడా అంతే. స్త్రీ కేవలం ఒక అందంగా ఉండి మోహిస్తుంది, ఇలా అనుకుంటూ రకరకాలు చూపించుకుంటూ. మోహించామా సర్వనాశనమే. దానికి నిగ్రహశక్తి కలిగి ఉన్నవాడే నిజమైనటువంటి దైవభక్తి కలిగిన వాడు, నిజమైన మహాయోగి కాగలడు. రొటీన్ లైఫ్ ఎందుకు? అది దిక్కుమ లైఫ్, కంపు జీవితాలు. చిచ్చే, అది ఏమైనా కొన్ని శాశ్వతమా? కాదే. ఎందుకు? శాశ్వతం ఏది? భగవంతుడు. అదే తెలుసుకున్న సత్యాన్ని. ఈ బంధాలన్నీ చూసేశాను, సావు బతుకులన్నీ చూసేశాను, సావు దగ్గరికి వెళ్ళి వచ్చేసాను. ఇవన్నీ బంధాలు చూశాను. స్త్రీకి ఎన్ని రూపాలు ఉంటాయి అంటే, అమ్మ, అక్క, చెల్లి, వదిన, అత్తగారు, నాయనమ్మ, అమ్మమ్మ, ఇలా ఎన్ని రూపాలు ఉంటాయో, బయట వదినమ్మలు, ఇలా ఎన్ని రూపాలు ఉంటాయో అన్ని రూపాల్లో మోసాన్ని చూశాను. వెన్నుపోట్లు, ముందు పోట్లు, అన్ని పోట్లు. అలాగే పురుషుల్లో కూడా, అలాగే స్నేహితుల్లో కూడా. ఇవన్నీ నేను బాధపడలేదు. నేను అప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఆ సందర్భంలో బాధపడినా నాకు అవన్నీ జ్ఞానం కలిగించాయి. ఇప్పుడు అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే నాకు ఎవ్రీ మూమెంట్ కూడా ఒక్కొక్క పేజీ. నాకు తిరిగి ఇలాంటి దిక్కుమాల బంధాలకు వెళ్తావా, నేను ఇష్టమా, నేను గొప్పవాడినా, ఈ బంధాలు గొప్పవాడిని అడిగాడు శ్రీమన్నారాయణుడు. అందుకనే ఆ శ్రీమన్నారాయణ తల్లి చరణారవిందాలను ఆశ్రయించేశా. అమ్మా, నీకు తప్ప ఈ జీవితం జన్మ అంకితం లేదు. నా మనసులో నీకే స్థానం, ఎవరికి స్థానం లేదు. నా మనసు అంగీకరించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు.
అమ్మ నాకు నువ్వంటే ఇష్టం అని త్రికరశుద్ధిగా అమ్మని పాదాలు పట్టేసుకున్నాను, శరణు వేడాను. ఒక్కటి మాత్రం చెప్పాను, అమ్మ నన్ను పాడేసావు, నీకే మహాపాపం. నేను అనకూడదు, కానీ ఒక్కటి మాత్రం అంట, నీవు మహాపతితాశిరోమణివైతే, నా శివుడికి ప్రాణసఖి ఇష్టసఖివైతే, నేను మహాయోగిని లోకంలో ఉంటా, చిన్న బిడ్డడిగా నన్ను కాపాడుకో. నాకు ఇంకేమో, నాకే కొడుకులు, నేను కోరలేదు కదమ్మా. భోగాలు అడగలేదు, ఈ భూగోళాలు అడగలేదు, ఈ కాంతల్ని అడగలేదు కదా, కనకాలు అడగలేదు కదా. మహాయోగి గోచి చిన్న బిడ్డే కదమ్మా, నీ దగ్గరే ఉంటానని అమ్మని శరణు వేడాను. అమ్మే నన్ను కాపాడుకుంటుంది. తోకసాను మా గురువు ఆంజనేయస్వామి, ఆయనే చూసుకుంటాను. ఇంకా ఇది నేను మర్మాలు తెలుసుకున్నాను కాబట్టి భీష్మించితిని బ్రహ్మచర్యముతో. శాశ్వతంగా నాకు ఈ మానవులతో నరులతో ఏ కోణంలో సంబంధం నాకు ఇష్టం లేదు, నాకు వద్దు కూడా, నాకు వద్దు, అస్సలు వద్దు. కనపడిన ప్రతి స్త్రీ కూడా నాకు తల్లితో సమానం. వాళ్ళు ఏదైనా ఊహించుకున్నా, వాళ్ళు ఏదైనా వక్రంగా ప్రవర్తించినా, నాకేమైనా టచ్ చేస్తే తల్లిగా పాదాలకు నమస్కారం పెట్టేస్తాను. జ్ఞానం ఉన్న ఏ స్త్రీ కూడా తల్లి అన్న తాత కంటితో కూడా చూడదు. అది పద్ధతి, పతివ్రత గల స్త్రీ. మిగతా వాళ్ళు ఏం చూసినా వాళ్ళు వేరే భగవంతుడు ట్రీట్ చేస్తున్నారు, నువ్వు తాకలేదు, నా దగ్గర రాలేదు, అది వేరే విషయం. హరే కృష్ణ. అంత విశ్వించి ఉన్నాను నేను. నా కారణం, నా బంధాలు, నా రక్త సంబంధాలు ఇంత వాణి చేశాయి. ఎంత నరకం అనుభవించానో, ఎంత క్షోభపడ్డానో, ఇలా బ్రతుకున్నానంటే కారణం కేవలం భగవన్నామస్మరణ, హరినామస్మరణ. నేను దాంతోనే బతికాను. అందుకే నాకు ఏంటంటే ప్రాణం, ఆయనకి జన్మంకితం, అంతే, నాకెవరు వద్దు. ఈ నరులకి భగవంతుడు ఎందుకు కనపడ్డంటే దీనికోసమే. కృతజ్ఞత లేనివాడు కృతజ్ఞులై ఉంటారు కాబట్టి సర్వదా. అస్సలు నన్ను నమ్మని ఎవ్వరిని నమ్మటంగా నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు. జన్మ పరమాత్మది నాలో ఉన్న ఈ షట్చక్రాలు భగవంతుడే నన్ను నడిపిస్తున్నాడు. ఓంకార స్వరూపం మూలాధార చక్రాధిపతి ఆదిపూజ్యుడి విశ్వక్సేనవారికి నమో నమః. స్వాధిష్టాన చక్రాధిపతి ప్రజాపతి స్వాధిష్ట ప్రజాపతి నమో నమః. హరిహరపుత్తు అయ్యప్ప కూడా నమో నమః. ప్రజాపతి అనగా హరిహరపుత్తు, ప్రజాపతి అనగా ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రముఖమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమా. హరి ఓం శరవణభవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. మణిపూర చక్రాధిపతి శ్రీ మహాలక్ష్మీపతికి నమో నమః. అనాహత చక్రాధిపతి గంగా గౌరీశ్వరి నమో నమః. విశుద్ధ చక్రాధిపతి హరిహర బ్రహ్మాది ఏకాదశి రుద్రుల చేత పూజింపబడుతున్న, రక్షింపబడుతున్న ఈ జీవాత్మే నమో. అంటే ఈ శరీరంతో నేనై ఉన్నాను, కాపాడుతున్నాను. జీవాత్మే నమో. ఆగ్నేయ చక్రాధిపతి సర్వేశ్వరాయ నమో. మూల విరాటుడు సహస్రార నమోస్తనంతాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షురోర్వాహవి సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకుడిధారి నమో నమః. ఆగ్నేయ చక్రాధిపతి సర్వేశ్వరాయ సహస్రార చక్రాధిపతి వాణీ గాయత్రీ సమితి చతుర్శ్రీ బ్రహ్మదేవుడికి నమో. సుతులు నారమహ హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనలోనే దైవాలు ఎన్నున్నాయి, ఎన్ని దైవాలు ఉన్నాయి? బుద్ధి. ఇవన్నీ బుద్ధి నడిపిస్తున్నాయి. బుద్ధి చెప్పిన మాట వింటుంది, వీటి మాట బుద్ధి వింటుంది. మనం తినే ఆహారం ఇవన్నీ ధర్మబద్ధమై ఉండాలి. ధర్మచింతంతో ధర్మబద్ధమైన ఆహారం తింటేనే ఈ శరీరంలో జీవుడికి ఆ పరమాత్మ తోడై ఉంటాడు. ఎప్పుడైతే అధర్మబద్ధంగా ఉండి అధర్మ సంపాదనతో ఉండి నిరంతరం అబద్ధాలు ఆడుకుంటూ దైవనామస్మరణ లేకుండా ఎప్పుడైతే పాపిగా బతుకుతుంటాడో ఈ జీవాత్మకి పరమాత్మ ఇప్పుడు రక్షగా ఉండడు. బుద్ధి వక్రంగా ఉండి కర్మానుసారం నడిపించి అధోగతి పాలు చేస్తుంది, కర్మ నడిపిస్తుంది, కర్మ పాపాలు కూడా నడిపిస్తుంది. అందుకని ఇవన్నీ నేను తెలుసుకున్నాను. ఇదంతా నా తండ్రి గారి ద్వారా తెలుసుకున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన తండ్రి మహాయోగి, ఆయన నాకు పెట్టిన భిక్ష. ఆయన కొన్ని అక్షరాలు చెప్పారు, అవే ఎంతో జ్ఞానంగా భావించారు. అందులోనే మనం తెలుసుకున్నా. ఈ బంధాల జోలికి వెళ్ళాను. నాన్నగారు చెప్పారు, నాన్న నేను డైరెక్టర్ అయితే మంచి హీరోయిన్ అందరికీ పెళ్లి చేసుకుంటాను నాన్న. వద్దు నాన్న, హీరోయిన్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకో, హీరోయిన్ పెళ్లి చేసుకోకన్నారు. మనం గమనించారు, చెప్పారు, ఓకే అయిపోయి. కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకు గోదావరి అటు సైడ్ మా నాన్నగారు లెక్చరర్,
అయితే నాన్న నీకు చూడమంటావా ఇప్పుడు సంబంధం? నాకు కనుసైలో ఉంటారు అమ్మాయిలు, చెప్పనా? వద్దు నాన్న, సందర్భం వచ్చి నేను చెప్తానన్నా, స్థిరత్వం లేని చేసుకోవద్దు నాన్న. అప్పుడు మా నాన్నగారు కొన్ని సందర్భాలు చెప్పారు, నాన్న నీ జాతక ప్రకారం నువ్వు వివాహం చేసుకోకపోతే ఉత్తమం అని చెప్పాడు. ఎందుకంటే నీ నీ పుట్టే నక్షత్రాలు సందర్భాలు ఇవన్నీ బట్టి కూడా చూస్తే నీది చాలా అదృష్ట జాతకం, మోక్ష జాతకం. నీది కేతు అధిపతిగా ఉన్నటువంటి రాసులు ఏవైనా సరే, నక్షత్రాలు ఏవైనా సరే ఖచ్చితంగా మోక్షకారకుడే. నువ్వు ప్రయత్నించు నాన్న. ఎందుకు ఈ కుళ్ళు కంపు వాసన పడుతున్నావు? ఈ బంధాలు మోసం వద్దు నాన్న. సిన్సియర్గా ఉన్నవాడికి నీకు లభించదు, నీకు ప్రేమ లభించదు. నేను రాసి చెప్తున్నాను, రాసి పెట్టుకో. నేను చెప్తున్నా నా మాటని వెళ్ళకు, బంధాలు వెళ్ళకన్నా. నాకు అదే జరిగింది. నాన్నగారిని ఇంట్లో బంధాలను విడదీసేసి మా నాన్నగారిని నాకు దూరం చేశారు. అందరూ మా ఇంటికి హీరో మా నాన్నగారే, మిగతా వాళ్ళంతా నాకు వినలేదని చంపేశారు. బతికిన ఎదిరేషన్. ఇవన్నీ మా నాన్నగారు చెప్పిన టాలీ నెమరేసుకుంటూ ఉండేవాడిని. ఇగో ఇవి. అందుకని ఏ బంధాలకు వెళ్ళను, నాకు వద్దు. ఫ్రెండ్స్ ఇది సుత్తి అనుకోవద్దు, నా పర్సనల్ లైఫ్ నేను చెప్పుకున్నాను, అందుకని వెళ్ళను. అది ఇంకా రీసెంట్లీ కొన్ని జరిగాయి, నేను తర్వాత చెప్తాను. ఓకే, హరే కృష్ణ. నిజంగా చెప్తున్నా, కొన్ని అంటే ఎలా చెప్పాలి అంటే నాకు సందర్భం తెలియట్లేదు, బట్ నేను చెప్తున్నా. కొన్ని పెద్దల మాటలు మంచి సాంగత్యం ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కడు మాట్లాడి ఏదైనా సందర్భం చెప్తాడు. చిన్న ఉదాహరణ చెప్తాను. బిడ్డ తల్లి గర్భంలో ఉండి శిశువు బాధపడుతూ ఉంటాడు. 9 నెలలు పెరిగేటప్పటికల్లా జ్ఞానం వస్తుంది. అంతర్గత జ్ఞానం, బహిర్గత జ్ఞానం పేరు. ఈ బహిర్గతం అంటే క్రమలు వచ్చేస్తే వాటి అంటుకుంటే వారి జ్ఞానం మారిపోతుంది, వేరే విషయం. ఈ లోపల ఎప్పుడైతే బిడ్డ తల్లి గడుపులో ఉంటాడో అన్ని రిలేషన్స్ అంటే షట్చక్రాలు కనెక్ట్ అయి ఉంటాడు. అంటే దేవతలతో ఖచ్చితంగా మాట్లాడతాడు వాడు. దేవుడు మాట్లాడతాడు, ఎందుకు నేను అలా పుట్టి వచ్చావు తండ్రి, నేను ఏం చేశాను, కర్మలు ఏం పాపం చేశాను డిస్కస్ చేసుకుంటాడు. బట్ అయినా అడుగుతాడు జీవుడు, ఇంత బాధలు పడుతూ కడుపులో, తండ్రి శరణ పెడుతున్నా, ఒక్కసారి అవకాశం నేను మళ్ళీ పుట్టను. నా వల్ల ఏ తల్లిదండ్రులు గర్భశోకం ఇలా కలగనివ్వను, తల్లిపాలు తాగను, ఏ ప్రాణిగా పుట్టను, ఇదే చివరిదనగా భావించి శరణ పెట్టుకుని ఒక్కసారి నాకు అవకాశం, బ్రహ్మచారిగా బతికి నీ నామాన్ని స్మరిస్తూ ఆకులు అలములు తింటూ, లేదా అవి కూడా తినకుండా వాయుభక్షం చేస్తూ నేను మోక్షాన్ని పొందుతాను, నీ దర్శన భాగ్యం కలిగించిన అవకాశం అని అడుగుతాడు. ఆయన భూమికి వస్తాడు, మర్చిపోతాడు. కొంచెం కూర్చుని వారిని ఒకేసారి మర్చిపోడు. వాసన ఒకేసారి పోతుంది, అక్కడిగా పోతుంది. అలాగే జ్ఞానం కూడా మెల్లిమెల్లిగా పోయి తల్లి పాలు ఎప్పుడైతే తాగుతాడో ఈ బాహ్యమైనటువంటి జ్ఞానంలో పడిపోతాడు, కర్మల వల్ల చిరుక్కుంటాడు. అయితే ఇందులో గమనించండి, అయితే ఇలా ఇరుక్కుంటూ బాధపడుతూ ఎవరో పెద్దలు చాగంటి కోటేశ్వరరావు వారు కావచ్చు, మహానుభావులు షణ్ముఖ శర్మ గారు కావచ్చు, లేదా గరికపాటి వారు కావచ్చు, ఇంకా ఎంతోమంది పద్మాకర్ శాస్త్రి గారు, పద్మాకర్ శర్మ గారు, చాలామంది మహానుభావులు ఉన్నారు. ఇలాంటి పెద్దల మాట నా జీవుడు అంటే నేను జీవుడు అంటే నేను విన్నాను ఈ మాట. తల్లి గర్భంలో ఇలా వేదన పడుతుంటాడు, బాధపడుతుంటాడు, పుట్టుక మళ్ళీ కోరుకోను ఆయన, నాకు అవకాశం ఇవ్వని అడుగుతాడు. ఇది నాకు కనెక్ట్ అవుతుంది, నా జ్ఞానం క్యాచ్ చేస్తుంది, నేను క్యాచ్ చేస్తాను. అదే పాయింట్ అంటున్నాను నేను. అది అందరికీ రాదు, మళ్ళీ అది ఎవరికి అంటారో వాళ్ళకి అడుగుతుంది. ఎందుకంటే జ్ఞానం ఓపెన్ అయి ఉండాలి. మొహం కడుకుంటే ఏదైనా పెట్టి తింటాం కదా, అలా జ్ఞానం ఓపెన్ అయి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ధర్మబద్ధం కలిగిన వాడికి మాత్రమే, ధర్మంగా బతుకున్న వాడికి మాత్రమే, ధర్మ సంపాదించిన వాడికి మాత్రమే జ్ఞానం వెలుగుతూ ఉంటుంది. అలా ఓపెన్ చేసుకుంటే ఏదైతే మంచి ఎత్తు క్యాచ్ చేస్తూ మిగుతూ ఉంటుంది. నేను అలా మింగాను. నా నాన్నగారి మాటలు మింగాను, వదిలేసుకున్నాను, ఈ చెవిని వదిలేసుకున్నాను. కానీ మెల్లిగా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాను భగవంతుడి దయ వల్ల, ఇలాంటి పెద్దల మాటలు వింటున్నాను దయ వల్ల. ఇవన్నీ నాకు అంటుకున్నాయి. ఇంక నేను వదలలేను, ఈ వయసుకి ఇంక వదలలేను నేను. ఎందుకంటే నేను మర్చిపోను ఇంకా. ఈ జీవాత్మకి
ఈ పరమాత్మ రక్షగా ఉన్నాడో నాకు తెలుసు, గమనించాను. అన్ని బంధాల కన్నా ఒకటే బంధం, భగవద్బంధం. ఆహా, అమ్మ బంధం ఎంత గొప్పదో కదా, అమ్మ ప్రేమ ఎంత గొప్పదో కదా. భక్త ప్రహ్లాదుడు ఎంత తన్మత్తించింది, మార్కండేయుడు ఎంత తన్మత్తించింది, ధూడు ఎంత తన్మత్తించింది. ఈ విధంగా రమించారో, నామాన్ని మోక్షాన్ని పొందారో, శాశ్వత లోకాలు చిరంజీవులుగా కీర్తింతున్నారో వాళ్ళు. మరి మనం తెలుసుకున్నా, నాకు అదే జన్మ కావాలి, అలాగే బ్రతకాలి. ఇక ఈ మానవులతో ఏ సంబంధాలు పెట్టుకోను. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నాకు ఇష్టం. మరి ఆయన అమృతాన్ని పట్టుకున్నా, నేను ఎవరికి దక్కను, అస్సలు దక్కను. క్షణికమైన నా కళ్ళతో చూసినా నా మనసును తాకలేవు అస్సలు. ఎందుకో తెలియదు. ఎందుకంటే నాకు అమ్మవారు చెబుతుంటుంది, తల్లి భువనేశ్వరి, ఆదిపరాశక్తి. అమ్మని అతిగా ప్రేమిస్తాను నేను, నిజంగా చెప్తున్నా. అమ్మని అతిగా ప్రేమిస్తా. భట్టి విక్రమార్కుడు శిరచ్ఛేదన సందర్భంలో అయింది. చేతుకు చేసుకుంటా అని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్తే మాట్లాడకపోతే మాట్లాడుతుంది అమ్మ లేచి, ప్రత్యక్షమై, నాన్న వద్దు, నీకు నేను అన్నాను తప్పు, నీకు అన్నా చెప్పి మాట్లాడుతుంది. అలా సాక్షాత్కారం, ధర్మం అంతసేపు క్షణం పట్టదు అమ్మని సాక్షాత్కారం చేసుకోవడానికి, ప్రేమించడానికి. నాకు అలాంటి ప్రేమ, పిచ్చి ప్రేమ మీద, ఆ క్షణమైన ప్రేమ నాకు అదే నాకు అమృతమై నన్ను అమ్మ నడిపిస్తుంది. నేను అమ్మ దగ్గరే ఉంటా, అమ్మని విడిచి వెళ్ళను, అమ్మ లోకాన్ని విడిచి వెళ్ళను. ఏ స్త్రీని చూసినా నాకు అమ్మగానే అనిపించాలి, తల్లిగానే కనిపించాలి. ఏ దుర్బుద్ధులు పుట్టించద్దని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ చరణారవిందాలను ఆశ్రయించా. విరక్తి మహావిరక్తి వైరాగ్యాలను సాధించమని అడిగా. ఈ కష్టాలు, ఈ కామక్రోధ మహోత్యాదులన్నీ కూడా మహాభక్తి వైరాగ్యాలుగా మలచమని అడిగాను. అమ్మని శరణ వేడాను అతి ప్రేమతో. అమ్మని రక్షిస్తున్నది, అమ్మని చెబుతుంది నాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇందులో మర్మాన్ని గమనించండి. ఈ బంధాలు మంచివి కావు, మోసం. ఎంత కామంతో కలిగి, ఎంత ప్రేమ కలిగి ఉంటామో, ఎన్ని అనుభవిస్తామో స్త్రీతో, అంత రెట్టింపు బంధాలు, అంత రెట్టింపు కష్టాలు అనుభవించి తినాల్సిందే. జీవితం అనే మనిషి ఆయువులో మనిషి 120 సంవత్సరాలు, పోనీ 100 అనుకుందాం. శాస్త్రాల ప్రకారం 120 సంవత్సరాలు. కలిగి ఆయువు 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 పడిపోతుంది వేరియేషన్. అయితే 100 అనుకుందాం. 100లో కేవలం 20% మాత్రమే, 10% మాత్రమే కామంతో అనుభవించేవాడివి. అది కోపంతో, ఇష్టం లేక రకరకాల నటిస్తూ అనుభవించేవాడివి. మిగతాదంతా నరకాలే. మిగతా 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు నరకమే అనుభవిస్తావు ఖచ్చితంగా. ఎందుకు చెప్పు? 30 సంవత్సరాలతో నీ కష్టాలే, బాల్య కష్టాలు, నరకాలు, బాల్య అని అనుభవిస్తున్నావు. ఆ కష్టాలు అనుభవించేసావు. 10 సంవత్సరాలు పెళ్ళి అంటారు, పెళ్ళి అనేది 3 నెలలు ముచ్చట అంటారు పెద్దలు, అంతే. తర్వాత కంపులు గింపులు, నువ్వంటే ఇష్టం లేక నటిస్తూ బతుకుతుంది, అదంటే ఇష్టం లేక నువ్వు నటిస్తూ బతకాలి, ఇలా నటిస్తూ బతకలేక కొట్టుకు చేస్తుంటారు. ఇది కలియుగంలో. ఇవన్నీ అవసరమా? ఈ కప్పులు అవసరమా? ఇవేమీ లేకుండా హరినామస్మరణ ఎంత మనశ్శాంతిగా ఉంది. రావి చెట్టు దగ్గర కూర్చుని హరినామస్మరణ, ఓం నమో నారాయణాయ 108 సార్లు చేసుకుంటే చాలు డైలీ. ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. నేను చేశాను. సంసారంలోకి వెళ్ళని కూడా ఆయన ప్రహ్లాదుడు ఎంతో బాధపడ్డాడు. ఆయన ఎల్ల శరీరదారులు ఈ శరీరం అని ఇదన్నీ మోహపడుతున్నారు, ఈ కళ్ళు కాళ్ళని వినియోగించుకోండి హరినామస్మరణతో. ఒళ్ళు వెళ్ళొద్దని చెప్పాడు ప్రహ్లాదుడు. ఎక్కి కేడ్చి చెప్పాడు, వెళ్ళొద్దు ఆయన, పాడైపోతారు వద్దని. నేను గమనించాను అవన్నీ కూడా. నా నాన్నగారు పాఠాలు చెప్తున్న వీరేమండి ఇవన్నీ కూడా. అందుకని మర్మాన్ని నేను తెలుసుకున్నా. ఈ సంసారాల బంధాలకు వెళ్ళను. ఏ స్నేహాలతో పెట్టుకోవద్దు, ఏ భార్య బిడ్డలు కనద్దు, ఏ పాపాలు నీకు అంటావు. నా మాట వినండి. ఏమంటావు? పెళ్లి చేసుకుని కర్మలలో వెళ్ళమని ఎవరు చెప్పలే. నీకు ఇష్టమైతే వెళ్ళు, నీకు ఇష్టం ఉందా వెళ్ళు, నీకు ఇష్టం అనుభవించాలంటే వెళ్ళు. ఇగో కష్టాలు ఉంటాయి, అనుభవించు. మరి కార్యేషు అదే ధర్మేచ అర్థేచ మోక్షేచ కామేచ నాతిచరామని చెప్పి అగ్నిసాక్షిగా తిరిగి నేను వదలన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటిలోనే ఉంటాను, నేను వదలన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? అందరూ 100% వదిలేస్తున్నారు. అన్నీ విడిపోతున్నాయి. కొన్ని విడిపోవట్లేదు, కలిసి ఉంటే వేరే డ్రామాలు ఆడుకుంటున్నారు, కీపులు పెట్టుకున్నారు. అవసరం ఏమన్నీ? అదే పవిత్రంగా ఉండనివ్వరు కూడా. నువ్వు బాగుంటే భార్య బాగోదు, భార్య బాగుంటే నువ్వు బాగోదు, ఇద్దరు బాగుంటే పిల్లలు బాగుంటే సంసారం బాగోదు, డబ్బు ఉండదు, ఆరోగ్యం ఉండదు, సమాజం బాగోదు. ఇవే కష్టాలు. ఇవన్నీ అవసరమానైనా ఇవన్నిటికీ దూరంగా బతకడం హరినామస్మరణ, శివనామస్మరణ, లేదా అల్లా అనుకో, లేదా జీసస్ అనుకో. బ్రహ్మచర్యం వహించు, ఎవరికి అపకారం చేయకు, ధర్మంగా బతుకు, హరినామస్మరణ చేసుకుంటూ. అంతే. నేను కేవలం ఎందుకున్నానంటే ఈ సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించి వెళ్ళిపోతాను. అందుకోసం ఇంకా వేరే పని బయట చేసి బతకలేను. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెద్ద నాకు నాలెడ్జ్ లేదు వాటి మీద.
ఈ సినిమా ఫీల్డ్లో వీటి మీద నాకు నాలెడ్జ్ ఉంది, ఈ క్రియేషన్ మీద నాలెడ్జ్ ఉంది. కొనాలు సంపాదించి వెళ్ళిపోతాను. ఈ శరీరం పట్టుతో ఉండగానే నాకు ఆ శివయ్యని కానీ ఆ పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకోవాలని అంతే. అమ్మ ఈజీగా ప్రత్యక్షం అవుతుంది, సందేహం లేదు. అమ్మ ఉత్తమాయకుడు పిచ్చి అమ్మ, నాకు తెలుసు. అమ్మని పట్టేశాను నేను, మా అమ్మని పట్టేశాను నేను, పిచ్చి అమ్మ బంగారు తల్లి మణిదీప్ మహారాణి. నాకు తెలుసు, నా అంతరాత్మ చెబుతోంది, ఈ స్మృతి పలికిస్తుంది. ఆకాశం నుంచి ఆకాశం అవతల ఉంటుంది తల్లి మా అమ్మ. చింతామణి గృహమందు వసించి ఉంటుంది మా అమ్మ, నివసించి ఉంటుంది మా అమ్మ. ఇలా పెద్ద కళ్ళు చూస్తూ ఉంటుంది భూప్రపంచం మండలం మీద, ఇలా చూస్తూ ఉంటుంది. అన్నీ అఖిలాండ కూడా బ్రహ్మాండాయి కదా, ఇలా చూస్తూ ఉంటుంది అమ్మ. ఎవరు నన్ను స్మరిస్తారని, నేను ఎక్కడో నన్ను స్మరించినా అమ్మకి నేను కనపడతాను. టక్కన వెళ్ళిపోతుంది, లేజర్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది. అది అమ్మ స్మరణ. అలా ఎప్పుడైతే అమ్మను స్మరిస్తానో, అమ్మ నువ్వంటే నాకు ఇష్టం, నేను గురించి చచ్చిపోతాను, నన్ను బతికించు, నాకు నువ్వే కావాలి, నాకు ఎవరు వద్దాము, నేను చిన్న బిడ్డలో ఉంటానమ్మా. ఈ మానవులతో ఏ సంబంధాలు నాకు వద్దు తల్లి, ఎన్నడూ నీ కోప ఆవేశాగ్రహం పని కావద్దు. ఇది చివరి జన్మ శరణ వేడుకుంటున్నాను. అమ్మని ఎప్పుడైతే అడుగుతామో అమ్మ చూస్తుంది. అమ్మ అలవా పోలే, ఈ బంధాల అలా వీడికి ఎందుకని చెప్పి నన్ను మెల్లిగా తప్పించేస్తుంది. నాకు తెలుసు అన్నీ అమ్మ ఎవరెవరు ఏంటని చెప్పేస్తుంది నాకు. అందుకు నేను తప్పుకుంటున్నాను, నాకు ఎవరు వద్దు, ఈ సంసార భోగాలకు వెళ్ళాలి. ఇదే చివరి జన్మ భావించి నా జన్మ అమ్మకే అర్పితం. శాశ్వత మహాయోగిగా సర్వవేళ సర్వకాలాస్తుంది నన్ను కాపాడే బాధ్యత నాది, పరాశక్తిది, నా తల్లిది. నాలో ఉంది, వింటోందమ్మ, పలికిస్తోందమ్మ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సహస్రార చక్రాధిపతి వాణీ గాయత్రి సమితి చతుర్ముఖ శ్రీ బ్రహ్మదేవాయ అన్నాను. సహస్రారం బ్రహ్మదేవుడు. జ్ఞానం కనుక కరెక్ట్గా శుద్ధిగా ఉంటే పలికేది మంచి మాటలే పలుకుతారు. ఎవరైనా సరే చెడు పలకరు వాళ్ళు, అబద్ధాలు పలకరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నచ్చదు, యాక్సెప్ట్ చేయదు మనసు. ధర్మంగా బతకాలి, పౌరుషంగా బతకాలి. అది సహస్రారం, అది మంచిదైతే పలికిస్తుంది. నేను కేవలం ఈ మాటలు పలికించేది ఎవరు? సరస్వతి వాగ్దేవి, అమ్మవారు కదా. అమ్మ లేదు నేను ఎలా పలకగలను? అమ్మ పలికించింది ఎలా పలకగలను? శృతి ఆలోచన కనెక్ట్ చేసింది ఎవరిది? అమ్మ. 4 షట్చక్రాలు అవన్నీ ఏకమైతేనే మంచి మాటలు వస్తాయి. అది భావిస్తున్నా ఖచ్చితంగా నేను చెప్పగలను. అమ్మ స్మృతిది, అమ్మ మాటలు ఇవి. ఇది ఎన్నో కోట్ల జన్మ ఫలం. సోదరిమణులారా, అందరూ జ్ఞానం కోసం ప్రాకులాడండి. ఈ సంసారం, ఈ బంధాలు, భోగాల కోసం ప్రాకులాడకండి. ఈ భార్య బిడ్డలు బంధాలు కేవలం క్షణికమైనవే. నువ్వు ఎంత ప్రేమిస్తావో నీ భార్యని, బిడ్డని, వాళ్ళే శత్రువులు. నా తల్లిని ప్రేమించాను, నా శత్రువైంది. నా తండ్రిని ప్రేమించలేకపోయాను, నాకు మిత్రుడు. నాకు దూరం చేశారు నా బంధాలు. ఎవరైతే ఈ బంధాలని నన్ను త్యాగాలు చేశారో నా జీవితాన్ని, అన్నీ నా వెన్నుపోట్లే మొత్తం పొడిచేశారు. కస నమ్మక ద్రోహాలతో పొడిచేశారు. ఊబిలో దిగిపోయాను, లేవలేకపోతున్నాను. నమ్మక ద్రోహం కదా లేవలేము. బయట మోసం చేసి లేచిపోవచ్చు, నమ్మక ద్రోహంతో లేవలేము. అందుకని చెప్తున్నాను, బంధాలన్నీ మోసపూరితమైనవి, వెళ్ళొద్దని సవినయంగా విన్నవించుకుంటున్నా. కానీ నేనే చెప్తున్నా మళ్ళీ కామం వైపు వెళ్తూ ఉంటుంది మనసు. ప్రమాదకరమైంది. బుద్ధి అటు ఇటు చేస్తుంది, పరీక్ష పెడుతుంది. బుద్ధి వెళ్ళేస్తుంది అటు ఇటు వెళ్ళేస్తూ ఉంటుంది మనసు, అబద్ధాల వైపు, మోసాల వైపు. నీ మనసును గ్రహించుకో. ఆశ అంటారు దాన్ని, నిగ్రహించుకో. కామం వెళ్తే ఏంటి గుర్తెచ్చుకో, ఏమవుతుంది అది మళ్ళీ నీకే చెప్తుంది మనసు. వద్దు నాన్న వద్దు, దా పక్కొచ్చి వెళ్ళి పక్కన దా, హరినామస్మరణ చేసుకొని, నారాయణ తలుచుకొని, నీ కష్టాలు తలుచుకో, నీకు ఎవరెవరు ఏం చేశారు తలుచుకో. మళ్ళీ మొహం చూస్తావా? నమస్కారం తల్లి, అమ్మ నేను తల్లితో సమానం, నమస్కారం. ఇంకా మళ్ళీ నేను చూడక నమస్కారం. అలాంటి జ్ఞానం ఇస్తుంది. ఆవిడే తీసుకెళ్తుంది, ఆవిడే కొడుతుంది. ఉదాహరణకు మన చేలో ఆవుని, మన చేలో ఒక ఎకరం భూమి, మన పంట వేసామో తింటుంది. పొరపాటున అదేదో బాగుంది అటు వెళ్తుంది. మన గుడ్లు కాసేవాడు ఏం చేస్తాడు? అంటాడు, అని కొడతాం. మరి ఇటు వస్తుంది లేదా? మన మనసు కూడా ఆశ. అలా వెళ్తే ఏమవుతుంది? ఆ చేలో పడితే వాడు ఏం చేస్తాడు? నీ యజమాని అయితే కొట్టాడు, వాడైతే చంపేస్తాడు. వాడైతే ఇలా చేస్తుంది చెప్పి వేరేవాడికి అమ్మేస్తాడు. నీ జీవితం ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. కర్మలు అవన్నీ కూడా. అందుకని ఈ నీ ప్రాంగణం ఇదే. యోగి జన్మ దాటి వెళ్ళకు, ఆశలకు వెళ్ళకు. నేను తెలుసుకున్న సత్యం, శ్రీచక్ర సంచారిని నమ్ముకున్నా, అమ్మని నమ్ముకున్నా,
అమ్మ నన్ను ఎప్పుడు మోసం చేయదు. అమ్మ పాదతత్వాలు పట్టేసుకున్నా. అమ్మ గురించి నాకు బాగా తెలుసు. అమ్మ అంటే నాకు ఇష్టం. జగజ్జనని అమ్మ అంటే నాకు ఇష్టం. ఇలా అమ్మ కోసం ఎన్నాళ్ళైనా ఉండిపోతా. అమ్మ కోసం ఏమైనా చచ్చిపోతా. నాకు అమ్మ అంటే అంత ఇష్టం. జగన్మాత అంటే నాకు అంత ఇష్టం. ఆ తల్లి భువనేశ్వరి, ఆ తల్లికి సుఖాలు లేవు, మనశ్శాంతి లేదు. నాకు తెలుసు. ఏ లోకంలో 2-3 బిడ్డలు కంటున్నారు తల్లిదండ్రులు, ఏ ప్రయాసంతో గురి అవుతున్నారు. వాళ్ళకి మనశ్శాంతి ఉందా? చెప్పండి, ఉందా? గుడివి చేసుకొని ఉంటుందా? ఉండదు. ఆనందాలు ఇవన్నీ కొన్నాళ్ళే క్షణికాలు ఇవన్నీ కూడా. అలాంటిది ఒక లోకమా, 2 లోకమా? చెప్పండి. అఖిలాండ కోటి లెక్కలేని లోకాలని, లెక్కలేని బిడ్డలు ఉన్నారు. ఆవిడ కడుపు పెద్దది, ఆవిడ ఆకాశం. ఇచ్చితే మా అమ్మకి మనశ్శాంతి ఉందంటే ఎలా నమ్ముతాను? నా శివుడు ఆనందంగా ఉందంటే ఎలా నమ్ముతాను? నా తల్లికి సుఖం లేదు, నా తండ్రికి సుఖం లేదు. విశ్వాలు లెక్కని సృష్టించి నాకెందుకు సుఖాలు భోగాలు? నా శివుడు ఎలా ఉన్నాడు, నా నారాయణ ఎలా ఉన్నాడు, నేను అలాగే ఉంటాను. ఇంకొక విషయం, సోదరిమణులారా, శివుడి శ్మశానంలో ఉన్నాడని యోగి కాడు, అలా అని భోగ ఆకృతులు కలిగి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ నిరంతరం శ్రీ మహాలక్ష్మి చెంతనే ఉండి ఆమె పాదాలను పట్టుకుంటూ ఆయన ఆనందంగా అనుభవిస్తూ శేషలవాసులై ఉన్నాడని ఆభరణాలతో ఉండి భోగుడు అనుకుంటున్నారేమో. కాదు, మహాయోగి. గమనించగలిగారా? అది మనసు ఎప్పుడు యోగి. శివుడు, శ్రీ మహావిష్ణువు ఎంత మహాయోగులు వాళ్ళు. ఎప్పుడు స్త్రీ శయ్యాభోనడు కోరరు వాళ్ళు కోరారంటే ప్రళయం, నిగ్రహించారంటే సృష్టి. ఇది ధర్మం, ఇది ప్రకృతి మాయ, ఇది తెలుసుకోవడమే జ్ఞానం. నేను తెలుసుకున్నా. వాళ్ళు ఎప్పుడు భోగాల వైపు వెళ్ళరు. వాళ్ళకి తెలిసి మర్మాలు. వాళ్ళు ఎన్ని చూస్తున్నారు కదా, వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వస్తే ఇరుక్కుంటారు కదా. ఇరుక్కున్నాడు కదా రాముగారు, ఇరుక్కున్నాడు కదా కృష్ణుడు కాదా? గమనించండి. నాకంతిని మర్మం తెలుసుకున్నా. అందుకని వెళ్ళను. అమ్మనే పట్టేసుకుంటా, అమ్మని కౌలించేసుకుంటా. చిన్న బిడ్డగా అమ్మని విడిచి వెళ్ళాను. శాశ్వతమణి దీపవాసుడిగా నాకు వరాన్ని మనం అడుగుతున్నా. అమ్మా, నిన్నే త్రికర శుద్ధిగా శరణ వేడుకుంటున్నా. జై జగజ్జన్ సురార్లమ్మకు జై. బలమణి దీపహారాణి ప్రవర్ధతాం, బలం భువనేశ్వరి రాధ పరమేశ్వర శివకేశ త్రిమూర్తా స్వరూప ప్రవర్ధతాం. జై శ్రీమన్నారాయణ. ఏదీ నాది కాదు, ఏదీ నా వెంట రాదు. నేనేమి తెచ్చుకు పుట్టలేదు, బోసి ముళ్ళతో పుట్టాను. నాకెందుకమ్మా ఈ భోగాలు భాగ్యాలు, ఈ కట్టు బట్టలు పుట్టి? అమ్మ, మర్మాన్ని తెలుసుకున్నాను. ఇంతటి మహోత్కృష్టమైన అతి పవిత్ర మంగళకరమైన ఈ భూమాత ఒడిలో పెరుగుతున్నానమ్మా. ఈ పంచభూతాలు ఒడిలో పెరుగుతున్నాను. మిమ్మల్ని ఎలా విడవగలను తల్లి భువనేశ్వరి? ఇదే చివరి జనంగా భావించే శరణ వేడుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ. మోక్షానికి సాధించి పరమేశ్వర నీ దగ్గరే ఉండాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. ఏ నరులతోనూ ఏ సంబంధాలు నాకు వద్దు. జై భువనేశ్వరనాథ శరణ ప్రభు. జై శ్రీమన్నారాయణ. ప్రయత్నించిన ఫ్రెండ్స్, మీరు కూడా మోక్షం అనేది నాట్ ఈజీ. మాటలు కాదు, నిగ్రహ శక్తి అనేది. నేను ఎప్పుడు చాలా సందర్భాలు చెప్పాను. కామాన్ని జయించాలంటే మనకున్న కష్టాలని గమనించుకోండి, అవన్నీ నెమరేసుకోండి.
ప్రకృతిని చూడండి. కామాన్ని, స్త్రీల్ని పెళ్లి చేసుకున్నవాడు ఇవన్నీ ఏ విధమైనటువంటి ఆ, వాతావరణాలు కలిగి ఉన్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో సేమ్ నువ్వు అంతే. వేరే మార్పు ఉండదు. నువ్వు మంచివాడైనా పక్క వాళ్ళు మంచివాడు ఉంటారు, మీ ఇద్దరు మంచివాడైనా పక్క వాళ్ళు మంచివాడు ఉంటారు. ఇవన్నీ జీవితం అనే ఆ, జీవితం అనే సముద్రంలో ఈత్తున్న జీవుడు ఈ జీవయాత్రలో ఈత్తున్నాడు. ఎన్నో ఆటంకాల కిరటాలు వస్తుంటాయి, అందులో కిరటాలు కొన్ని ముంచేస్తాయి. ఇవే సంసార బంధం ఎంత కష్టం చెప్పాడు. సంసారం సాగరలాంటిది. ఎప్పుడైతే నువ్వు భోగం వైపు వెళ్లకుండా వైరాగ్యం వైపు వెళ్తావో కిరటాలను వేరేగా తోసేస్తాయి. భయంకరంగా ఉంటాయి ఆ కిరటాలు. అవన్నీ బాధపడద్దు, దాన్ని ఓర్పట్టు, నేర్పట్టు. అవే తీసుకెళ్తాయి ఒడ్డుకి. భగవంతుడు ఉండే ఒడ్డుకి, జ్ఞానులుండే ఒడ్డుకి, మోక్ష సాధనకు ఉండే ప్రదేశానికి తీసుకెళ్తాయి. ఇది నేను తెలుసుకున్నా. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. అందరికీ మంగళం కలుగుగాక.